హాయ్ అండి, వెల్కమ్ టు సింప్లీ బారు ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఓట్స్ బ్రేక్ఫాస్ట్ అండి. మనం వెయిట్ లాస్ కోసం ఈ రెసిపీని చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనమాట. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వీడియో మొత్తం వాచ్ చేయండి అండ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింప్లీ బారు ఛానల్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఈ రెసిపీ చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ముందుగా స్టవ్ పైకి ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ఒక 3 వరకు వెల్లుల్లిపాయల్ని చిన్నగా తరిగి పెట్టుకొని ఆ వెల్లుల్లిపాయి నెయ్యిలోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత చోపుడు ఆనియన్స్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మంచిగా మగ్గాలి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలను కూడా వేసుకొని నేను ఇక్కడ ఒక పచ్చిమిరపకాయ, ఒక చిన్న ఆనియన్ వేసుకుంటున్నానండి. ఇప్పుడు ఈ ఆనియన్స్, గ్రీన్ చిల్లీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక క్యారెట్ని చిన్న చిన్నగా ముక్కలుగా తరిగి పెట్టుకొని ఆ క్యారెట్ ముక్కల్ని కూడా ఈ ఆనియన్స్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఇంకొంచెం పొటాటోని కూడా వేసుకోవాలి. ఇవన్నీ త్వరగా ఉడకాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుంటే మనకి త్వరగా ఈ వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయిపోతాయండి. చూసారు కదా, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై అయినాయి. మరీ ఎక్కువగా ఎర్రబడేటట్టేమీ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. ఇందులోకే ఒక స్పూన్ వరకు కారము, ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకొని ఇంకొకసారి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్స్ వరకు మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఈ కుక్ అయిన వెజిటేబుల్స్లోకి నేనైతే ఒక 7 స్పూన్స్ వరకు ఓట్స్ వేసుకొని ఇవి మొత్తం ఈ ఓట్స్ అంతా ఆ వెజిటేబుల్స్కి మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలన్నమాట. ఓట్స్ అనేవి హార్డ్గా ఏమీ ఉండవండి. ఈ వెజిటేబుల్స్లో ఉన్న చెమ్మ వల్ల అవి సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట. సో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. 1 మినిట్ వరకు మూత పెట్టుకొని ఈ ఓట్స్ని కూడా కుక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఈ ఓట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నిటినీ మధ్యలో గ్యాప్ ఇచ్చేసి చుట్టూరా స్ప్రెడ్ చేశానండి. ఈ మిడిల్లో ఉన్న గ్యాప్లో నేను ఇప్పుడు ఒక ఎగ్ వేసుకుంటున్నాను అన్నమాట. ఈ ఎగ్ వేసుకొని కొంచెం సేపు కదిలించకుండా ఉండాలండి. అట్లా కదిలించకుండా ఎగ్ అనేది నేను ఇక్కడ ఒక స్పూను గీ కూడా వేసుకున్నాను. ఆ గీ పైన ఈ ఎగ్ అనేది వేసి కొంచెం ఉప్పు, లైట్గా గరం మసాలా, జస్ట్ 1 పించ్ వరకు గరం మసాలా, 1 పించ్ వరకు సాల్ట్ వేసుకొని ఒక 1 మినిట్ వరకు మూత పెట్టుకొని ఈ ఎగ్ని కుక్ చేసుకోవాలన్నమాట. ఇలా చేయటం వల్ల మనకి ఎగ్ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. సో అందుకని ముందుగా కొంచెం సేపు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా కుక్ అయిన ఎగ్ని మనం ఈ వెజిటేబుల్స్కి, ఓట్స్కి పట్టేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా గంటితోనే కట్ చేసి పెట్టుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఫ్లేమ్ వచ్చి సిమ్లో ఉండాలండి, హైలో పెట్టుకోవద్దు. మీడియం కూడా అంత అవసరం లేదనమాట. సో ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత ఎగ్ అంతా చిన్న చిన్న ముక్కలుగా అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు మూత పెట్టుకొని వీటన్నిటిని బాగా కుక్ చేసుకోవాలన్నమాట. అంతే అండి, హెల్దీ అండ్ హై ప్రోటీన్ ఓట్స్ రెసిపీ విత్ ఎగ్ రెడీ అయిపోయిందనమాట. ఇలాంటి హెల్దీ అండ్ ఈజీ టేస్టీ రెసిపీస్ సింపుల్ బారు ఛానల్లో ఉంటాయండి. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ సపోర్ట్ సింప్లీ బారు ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.